రీమిక్స్ కింగ్ ఛానల్. మనిషికి దానగుణం ఉండాలని పెద్దలు చెబుతారు. ధనం, ఆహారం, దుస్తులు ఇలా వస్తువులు ఏవైనా దానం చేస్తే దాంతో ఎంతో పుణ్యం వస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. కేవలం హిందూ మతంలోనే కాదు, ఏ మతమైనా ప్రతి మనిషి దానగుణాన్ని, ఇతరుల పట్ల జాలిని, కరుణను, మానవతను కలిగి ఉండాలని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది తమకు తోచినంతను దానం చేస్తూ ఉంటారు. అయితే మీకు తెలుసా, ఏ వస్తువునైనా దానం చేయవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులను మాత్రం అస్సలు ఎవ్వరికి ఎప్పటికీ దానం చేయవద్దట. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కత్తులు, సూదులు, కత్తెరల వంటి పదునైన వస్తువులను ఎవ్వరూ దానం చేయరాదు. అలా చేసిన వారిని దురదృష్టం వెంటాడుతూ ఉంటుందట. ఏది చేసినా అస్సలు కలిసి రాదట. దీనికి తోడు దంపతుల మధ్య కలహాలు వస్తాయట. అస్సలు మంచి జరగదట. పాడైపోయిన ఆహారం దానం ఇవ్వకూడదు. ఇలా ఇచ్చిన వారు కోర్టు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందట. ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటారట. డబ్బు వచ్చినా అస్సలు నిలవదట. పగిలిన వస్తువులు, పగిలిపోయిన వస్తువులను, చినిగిన దుస్తులను ఎవరికి దానం ఇవ్వరాదు. ఇలా చేస్తే అదృష్టం కలిసి రాదట. ఏం చేసినా చెడు జరుగుతుందట. అసలు ఇలాంటి వస్తువులను ఇంట్లోనే పెట్టుకోవద్దట. వెంటనే పారేయాలట. చీపుర్లను ఇతరులకు దానం చేయరాదు, ఇవ్వరాదు. ఇలా ఇచ్చిన వారి ఇంట్లో లక్ష్మి నిలవదట. ఉన్న డబ్బు కూడా ఇట్టే ఖర్చయిపోతుందట. వచ్చినా అస్సలు నిలవదట. ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వరాదు. ఇతరులకు కూడా బదులుగా వాడేందుకు ఇవ్వరాదు. అలా ఇచ్చిన వారికి మంచి జరగదట. కెరీర్ పరంగా సమస్యలు ఎదురవుతాయట. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.